హాయ్ అండి అందరికి. మేమైతే చిలుకూరుకి వెళ్ళాం. చిలుకూరు అండ్ చుట్టుపక్కన ఉన్న ప్లేసెస్కి అయితే వెళ్ళాం. ఎక్కడికి వెళ్ళాం అనేది చూపిస్తాను, చూసేయండి. ఇదైతే నా బర్త్డే ముందు రోజు వీడియో. నా బర్త్డే రోజు అయితే సండే అనేసి మా ఆయనకి వీలు కుదరదని సర్ప్రైజింగ్గా మమ్మల్ని అయితే ఇక్కడికి తీసుకెళ్ళాడు. అది కూడా శరత్ బావ, భార్గవక్క అండ్ మా ఫ్యామిలీ అందరం కలిసి అయితే వెళ్తున్నాం. శరత్ బావ మా ఆయన అయితే చాలా ప్లేసెస్కి తిరిగారు, కానీ ఫ్యామిలీతో అయితే ఇదే ఫస్ట్ టైం బయటికి రావడం అయితే, అది కూడా నాకు తెలియకుండా సర్ప్రైజ్ చేయడం అయితే నాకు చాలా బాగా నచ్చింది. కానీ ఆ రోజైతే మా ఆయనకి హెల్త్ బాగాలేకపోయినా కూడా నా కోసం ఇదంతా ప్లాన్ చేసినందుకు నాకైతే చాలా చాలా హ్యాపీగా కూడా ఉండే. ఆ రోజైతే మేము ఇంట్లో నుంచే 1కి బయలుదేరాం కాబట్టి ఆఫ్టర్నూన్ టైంలో గుడి మూసేస్తారని పక్కనే ఉన్న అంటే చిలుకూరి బాలాజీ టెంపుల్కి 3 కిలోమీటర్స్ దూరంలో ఉన్న కమల్ దాన్ టెంపుల్కి అయితే వచ్చాం. దీనికి మరో పేరు అయితే లోటస్ టెంపుల్. ఇదైతే వ్యూ చాలా బాగుంది చూడటానికైతే. చూడండి, ఇక్కడైతే ఇలా కలశాలు అయితే గుడి అటు ఇటు అయితే ఉన్నాయి. చూడడానికి ఎంతో అందంగా కూడా ఉంది. గుడి పైకి వెళ్ళేసరికి ఇక్కడైతే ఇలా శ్రీరామచంద్రులు అండ్ రాధాకృష్ణులు, వెంకటేశ్వర్ల స్వామివారు అండ్ నరసింహస్వామివారు, ఆంజనేయ స్వామి కూడా ఉన్నారు. మా మ్యాగ్ చూడండి ఎలా మొక్కుతుందో. లోపలికి వెళ్ళేసరికి ఇక్కడైతే శివుడు లింగ రూపంలో ఉంటాడు. ఇక్కడైతే భక్తుల చేత స్వయంగా అభిషేకం కూడా చేయిస్తున్నారు. అదైతే చాలా అదృష్టమనే చెప్పుకోవచ్చు. బ్యాక్ సైడే ఫుడ్ కౌంటర్స్ కూడా ఉన్నాయి. ఇక్కడైతే సాధువులు పిలిచి మరి మన గురించి అయితే చెప్తున్నారు. ఇక్కడ పిల్లలు అయితే చాలా బాగా ఆడుకున్నారు. నేచర్ అయితే సూపర్గా ఉంది. పిల్లలు అండ్ మేము కూడా ఫ్యామిలీస్తో ఫొటోస్ అయితే దిగాం. బ్యాక్గ్రౌండ్ అయితే చాలా బాగుంది. మేమైతే ఇక్కడికి స్నాక్స్ అయితే తెచ్చుకున్నాం. స్నాక్స్ కూడా తినేసి మళ్ళీ రిటర్న్ అయిపోయాం. చిలుకూరి బాలాజీ టెంపుల్కి వచ్చేవారు ప్రతి ఒక్కరు ఈ కమల్ దాన్ టెంపుల్ని అయితే విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. అక్కడి నుంచి మేమైతే చిలుకూరికి అయితే వెళ్ళిపోతున్నాం. చిలుకూరి బాలాజీ టెంపుల్ని వీసా గాడ్ అని కూడా అంటారు. ఇక్కడైతే అంటే వీసా రాని వారు ఇక్కడికి వచ్చి ఈ దేవుణ్ణి దర్శనం చేసుకుని ప్రదక్షిణలు చేస్తే వీసా వస్తుందని కూడా ఇక్కడ నమ్ముతారు. ఇక్కడైతే లోపలికి వెళ్ళగానే ఇలా కొబ్బరికాయలు, తులసి మాలలు అయితే అమ్ముతుంటారు. ఇక్కడైతే మనం ఒక కోరికను కోరుకొని 11 ప్రదక్షిణలు చేసిన తర్వాత కోరిక నెరవేరితే 108 మహాప్రదక్షిణాలు అయితే చేస్తారు. ఇలా రోజు ఎంతోమంది భక్తులు అయితే ప్రదక్షిణలు చేస్తూ కనబడతారు. మేమైతే పూలు అండ్ కొబ్బరికాయ తీసుకొని లోపలికి అయితే ఎంట్రీ అయిపోతున్నాం. చూసేయండి, ఎంట్రీ అవ్వగానే ఇలా కాలు కడుక్కొని లోపలికి అయితే వెళ్ళిపోయాం. ఈ గుడి ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ విఐపి దర్శనాలు కానీ, టికెట్ దర్శనాలు కానీ, హుండీలు కానీ ఏవి కూడా కనబడవు మనకి. అందరూ కూడా సమానంగా దేవుణ్ణి అయితే దర్శనం చేసుకుంటారు. ఇక్కడైతే మేము లోపలికి వెళ్ళిపోయాక కొబ్బరికాయ అయితే కొట్టేసి ఇక్కడే తులసి మాలలు అయితే దేవుని దగ్గర పెట్టేసాం. మనకైతే ఇక్కడ కొబ్బరికాయ కొట్టిన తర్వాత బొట్టు పెట్టుకొని లోపలికి అయితే దేవుని దర్శనం చేసుకోవడానికి వెళ్ళిపోవాలి. మేము వెళ్ళిన రోజైతే సాటర్డే కావడం ద్వారా చాలా పబ్లిక్కే వచ్చారు దేవుని దర్శనం చేసుకోవడానికైతే. ఇక్కడ చిలుకూరి బాలాజీ టెంపుల్లో అయితే శివుని కానీ, వెంకటేశ్వర స్వామిని కానీ ఒకేలా దర్శనం చేసుకోవచ్చు. మేమైతే దర్శనం చేసుకుని బయటికి అయితే వచ్చేసాం. చూడండి, పబ్లిక్ అయితే ఎంతమంది ఉన్నారో. ఇక్కడైతే ప్రసాదం పెడుతూ ఉంటే ప్రసాదం అయితే తీసేసుకున్నాం. తర్వాత శివుని కూడా దర్శనం చేసుకున్నాం. ఇక్కడైతే స్టూడెంట్స్కి పెన్స్ కూడా పంచారు. గుడి లోపల అయితే మండే టు ఫ్రైడే మహాప్రదక్షిణాలు అయితే చేస్తారు. మిగతా రోజు అయితే బయట ప్రదక్షిణాలు అయితే చేస్తారు. ఇక్కడైతే మేము ఫొటోస్ అయితే దిగేసాం. చూడండి, షాపింగ్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఇక్కడైతే బయటే చాలా బుక్స్, పెన్స్ అయితే ఉన్నాయి. స్టూడెంట్స్కి సంబంధించినవి, పిల్లలకు సంబంధించినవి. నాకైతే ఇక్కడికి వచ్చాకే తెలిసింది పెన్స్లో కూడా ఇన్ని రకాల వెరైటీ పెన్స్ అయితే ఉంటాయని. చూడండి, మీకు చూపిస్తున్నవన్నీ కూడా పెన్సే, టాయ్స్ అయితే కావు. చూడండి, బుల్లెట్ లాగా, బస్, ఏరోప్లేన్, కార్, ఈ విధంగా అయితే ఉన్నాయి. బయటికి వచ్చేసరికి షాపింగ్ లవర్స్కి అయితే ఇక్కడైతే పండగే. చూడండి, మనకు కావాల్సిన అన్ని వెరైటీస్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఆడవాళ్ళకి అందరికీ కూడా షాపింగ్ అయితే చాలా ఇష్టం కదా. మేమైతే ఇక్కడ షాపింగ్ అయితే చేసాం. మీకు కూడా చూసాను. చూడండి, మనకు ఇంట్లోకి కావాల్సిన వస్తువులు కానీ, లేడీస్కి సంబంధించిన ఆర్టిఫిషియల్ జ్యువెలర్స్ కానీ, బ్యాంగిల్స్, నెక్లెస్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. మనకి ఇంట్లోకి సంబంధించిన వస్తువులు కూడా ఉన్నాయి. చూడండి, దోరణాలు కానివ్వండి, స్వీట్స్ కూడా ఉన్నాయి. కానీ ఒక ప్రాబ్లం అయితే వచ్చింది మాకు. ఇక్కడ ఏం జరిగిందంటే మా దగ్గర ఏమో క్యాష్ లేవు.
ఆన్లైన్ పేమెంటే. ఇక్కడైతే సిగ్నల్ రాకపోవడం ద్వారా మాకైతే చాలా ఇబ్బందే జరిగింది. మీరైతే ఇక్కడ షాపింగ్ చేస్తే క్యాష్ తీసుకువెళ్ళడం అయితే మర్చిపోకండి. అన్ని టైమ్స్ ఇలా నెట్వర్క్ రాకపోవడం అనే ప్రాబ్లం అయితే ఉండదు. కానీ మాకు ఇలా జరిగిందని అయితే చెప్తున్నాను మీతో. మీరు కూడా ఈ ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయొద్దనేసి అయితే చెప్తున్నాను. ఇది నా ఒక చిన్న సజెషన్ మాత్రమే. తర్వాత బయటకు వచ్చేసరికి ఇలా ఇంట్లోకి సంబంధించిన చిన్న చిన్న వస్తువులు, వంట సామాగ్రి ఇవైతే నాకు చాలా బాగా నచ్చాయి. చూడండి బర్డ్స్. ఇక్కడే ప్రసాదం కూడా తీసుకొని మళ్ళీ రిటర్న్ అయిపోయాం. ఈవినింగ్ టైంలో అయితే ఒక దగ్గర ఆపేసి మాకైతే టీ, పిల్లలకి ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకున్నాం. ఇదైతే నెక్స్ట్ రోజు వీడియో. ఇది కూడా యాడ్ చేశాను చూసేయండి. ఇదైతే నా బర్త్డే వీడియో. మా పిల్లలతో, మా ఆయనతో కలిసి ఉన్న ఫొటోస్ అయితే ఇందులో షేర్ చేస్తున్నాను. ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. సబ్స్క్రైబ్ కూడా చేయండి.